నా చాట్సే ఈ మాయదారి చాట్లు పట్టుకునే కదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటూ తీర్థయాత్రలకు తిప్పినట్టు మమ్మల్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. మీ షేవింగ్ డిపార్ట్మెంట్ ను మీరును. షేవింగ్ డిపార్ట్మెంట్ కాదు, సర్వే డిపార్ట్మెంట్. ఏదో ఒకటి. అవును, మన ఎక్స్ట్రా లగేజ్ ఏదే? ఎక్స్ట్రా లగేజ్ ఏంటండి? ఏమండి మన అబ్బాయి చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినట్టు ఆ ఎక్సైట్మెంట్ ఏమిటే? వాళ్ళకం చూడు. ఏనా మనకి మరీ అంత స్లో మోషన్ అవసరమా? కొత్త కదా నాన్న, ఆ మాత్రం బిల్డప్ ఉండద్దు. కరెక్టేరా, జీవితంలో ఓ పద్ధతి ప్లానింగ్ లేని ఇలాంటి పనికి మాలకి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. అమ్మా అయ్యో, ఇంత యూజ్లెస్ ఫెలోన్ కన్నా ఏమిటే? ఊరుకోండి, పొద్దున్నే మొదలెట్టారా? నిన్న సాయంత్రమే మొదలెట్టేది. రిజర్వేషన్ చేయించిన యదవాని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. కంగారేముంది నాన్న అని నిన్న బండి గది లేక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు. వీడు చేసిన పనికి రాత్రంతా నిద్ర లేక ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా కర్మే, నాకు ఉద్యోగంలో నిలకడలేదు, వీడికి మనిషిలోనే నిలకడలేదు. సార్ కూలీ కావాలా? అక్కర్లేదు, నా కూలీ ఉన్నాడు. ఎవరు సార్? నా కొడుకే. అయ్యో పాప, ఏంటండి ఇది? కంగారు పడుకు, నీకు ఉంది కూలీ నంబర్ 1, కూలీ నంబర్ 2. నువ్వు అది మొయ్యి. టికెట్ ప్లీజ్. టికెట్ ఆయన దగ్గర. టికెట్ చూడండి మాస్టారు, మేము టికెట్ కొని ప్రయాణం చేస్తాం, మీలాగా రైల్వే పాసుల బ్యాచీ కాదు. రే టికెట్ అంట తీరా. మెటల్ డిటెక్టర్ తో సెక్యూరిటీ చెక్ చేసినట్టు గంట సేపు ఎత్తకు, తొందరగా. ఏమైందిరా? పోయినట్టుంది నాన్న. పోయిందా? టికెట్ కొని ప్రయాణిస్తారు కదా? అంటే ఒరిజినల్ గా కొన్నామండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఫైన్ కట్టాలి. ఎంతండి? నీ జీతం ఎంత? 15,000. అలాగా, ఆ చివరి 0 తీసేయి. 1500. సార్ నా కటింగ్ అనుభవం 10,000. 10,000 వస్తుంది సార్. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి. ఒక్కసారి పెన్ను పెట్టానంటే గన్ను పెట్టినా కూడా మారను. ఇక్కడ ఈ స్టిల్ ఏమిటి? ఆయనకి బీపీ వస్తే ఇలాంటి ఏదో ఒక ఆసన వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వెధ వేషాలు వేసినందుకు ఇంకో 500 ఫైన్ కట్టండి. ఏ ముహూర్తంలో కన్నావే? రిజర్వేషన్ చేయించరా అంటే జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు, అది పోగొట్టాడు. 1500 బొక్క. సార్ నీ గొడవ ఏమిటే? బేగంపేటలో ఎక్కడికి వెళ్ళాలి సార్? రేయ్ అడుగుతున్నాడు కదా, చెప్పిస్తావు. నానా ఇదేదో ట్రైన్ టికెట్ లా ఉందానా? చెప్పాను కదండి, మనాడు ఏది పోగొట్టాడని. సార్ తొందరగా చెప్పండి. 8 o'clock వేరే పికప్ ఉందా చూసుకుని 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ వింటున్నారా? ప్రపంచంలో తమరు తప్ప అందరూ పద్ధతి ప్లానింగ్ తో బతుకుతున్నారు. అయితే చదువు మానేసి డ్రైవర్ని అవుతాలే నాన్న. అందుకు కూడా పనికిరావురా. బాంబుగా సార్, పంచర్ అయింది. అమ్మా, ప్లానింగ్, సీరియస్నెస్, టైం సెన్స్ అన్ని కలిపితే ఇదిగో ఇలా పంక్చర్ అవుద్ది. బాసు, ప్లానింగ్ తో పందిరేచ్చామో కానీ పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నావు అనేదే ముఖ్యం. రేపటి గురించి ఎవరు తెలుసు? నాకు తెలుసురా, భవిష్యత్తులో అడుక్కు తినడానికి కూడా పనికిరావని. ఏంట్రా చూపేంట్రా, చంపేస్తాను. పౌరుషం అటు వేదవకి. మళ్ళీ ఫైన్ పడుతుంది. సారీ, నీది కదూ. Good morning, uncle.
ఎక్స్క్యూజ్ మీ, ఇది వేసింది మీరేనా? యా, తీసి డస్ట్బిన్ లో వేయండి. దానికి స్వీపర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఈలోపు ఎవరైనా జారి పడితే? కరెక్టే కదా, మీరు తీసేయండి. వేసింది మీరే, సో మీరే తీయండి. నేను కొంచెం బిజీ. బిజీ వాడితో డిస్కషన్ ఎందుకే, తీసేద్దాం. నువ్వు ఆగు. ఎవడు తప్పు చేస్తే వాడే సర్దిద్దుకోవాలి. హే మిస్టర్, మర్యాదగా తీస్తావా లేదా? చేస్తాం తల్లి, చేస్తాం. తీయక చేస్తామా? దట్స్ బెటర్. ఏంటి విచిత్రంగా చేస్తావు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలంటావు? అలా చేస్తేనే ఆ తప్పుని రిపీట్ చేయరు. నువ్వు మారవే. పద. ఒరేయ్, మా బాబు గొంతులో ఉందే. ఏంటి ఆ అమ్మాయి చాలా బాగుందన్న. అమ్మాయి బాగుందా? చెప్పు నాన్న, నాన్న, అది కాదు నాన్న, నాన్న, చెప్పేది విను. అమ్మాయి కూడా నాన్న. ఎక్కడికే బాబు కూతురు బయలుదేరారు? జడ్జి దగ్గరకా? వెళ్ళండి, వాడు ఏం పీకుతాడో చూస్తాను. వెళ్ళండి. రండి నాన్న. వన్ మినిట్. గుర్తుందిగా, ఈ రోజు సాయంత్రమే మన పెళ్లి. ఒప్పుకుంటే తాళి కడతా, కాదంటే ఎవ్వరికీ కాకుండా చేస్తా. ఓకే స్నేహ, బాయ్. ఓకే, కాలేజీలో కలుద్దాం. యా, రికార్డ్ తేవడం మర్చిపోకు. బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? జడ్జి కూతురన్నా? చెప్పండి. సంవత్సరం నుండి షఫీ అనే అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అతనంటే నాకు ఇష్టం లేదు సార్. సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాడా? నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఫ్యూచర్లో నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలగాలి కదా సార్. అతనికి చిన్న జాబ్ లేదు, చేసే ఉద్దేశం కూడా లేదు. అలాంటి వాడితో నేను ఎలా సుఖంగా ఉండగలను సార్? గుడ్. ఇవాళ రేపు అమ్మాయిలందరూ నీలాగే ఆలోచించాలి. ఐ అప్రిషియేట్ యువర్ ప్రాక్టికల్ థింకింగ్. చలపతిరావు గారు, సార్, నేను మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు బయలుదేరండి. సార్, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే? నేను చెప్పాను కదా, చూసుకుంటాను ఆ విషయాన్ని. ఇంకేం భయం లేదు, మీరు బయలుదేరండి. అలాగే సార్. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఆ అమ్మాయి డెసిషన్ కరెక్ట్ గా తీసుకుంది కదా డాడీ. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. అమ్మా, మీ కాలేజీ టైం అవుతుంది, మీరు ఓ బయలుదేరండి. యా డాడీ, నేను ప్రాజెక్ట్ వర్క్ ఏరోనాటిక్స్ మీద చేయాలనుకుంటున్నాను. నన్ను అడుగుతావేంటి? నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయి, కానీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించే. ఓకే డాడీ, థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్. ఏంటి సార్ మీరు ప్రతి నిర్ణయాన్ని అమ్మాయి గారికి వదిలేస్తున్నారు? కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అడ్వైజ్ ఇవ్వాలి తప్ప ఆర్డర్ వేయకూడదు. ఓహో, 6 ఏళ్లుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా సీనియర్ ని నా మాట వినవారా? జనరల్ గా బోసు కోపం రాదు, వస్తే వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడాడు? నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వణుకుతుంది తెలుసా? ఎవరా కాలేజ్ లో బిస్కెట్ అమ్ముతుంది? ఎవరా అది? ఏరా, మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపో. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా. నేను నీ క్లాస్మేట్ బే. క్లాస్మేటా? క్లాస్మేటారా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా, మనకి తెలియకుండా కాలేజ్లో బిస్కెట్ గారు ఎవడరా? ఏమో. స్నేహ, క్యాంటీన్కి వెళ్దామా? ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదు. బాబు, ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆగండి బాబు. బాబు 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 జాయినింగ్ రిపోర్ట్ మీద సంతకం బాబు, ప్లీజ్ బాబు. ఏంటి సంతకం పెన్ లేదయ్యా? నా దగ్గర ఉంది. బాబు పెన్ను. పింక్ నా ఫేవరెట్ కలర్, నీకు తెలుసు కదా. హాయ్ స్నేహ.
ఏంటి స్నేహ క్లాస్కి వెళ్ళదా? బోరా? సినిమాకి వెళ్దామా? పోనీ కాఫీ డే? అరే ఏం మాట్లాడవేంటి? మాట్లాడు. నీకేం ఇష్టం చెప్పు, దానికి వెళ్దాం. హలో నిన్నే, ఏం మాట్లాడవేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వర్కౌట్ అవ్వలేదే. ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటని సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే. కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. అక్క ఏంది తమ్మి గది? తొక్క గదైతే నాకు బి తెలుసు. వేసినావు కదా, తీయవా? తప్పక్క, ఎవరి పనులు చేసుకోవాలి. నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్ నేనోలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని. నీ అసోంటి స్టూడెంట్లు వస్తుంటారు పోతుంటారు, నీకు చదువు చెప్పే టీచర్లు బి వస్తుంటారు పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్ 15 ఏళ్ల సంధి లోకల్. ఏయ్ ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క నీకు చక్లి గింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు తమ్మి? ఏడి తొక్క? నానా నానా నానా, మా నాన్న తలకాయది. అమ్మా నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. కిందకు చూడ దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీస్ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలోనే చదువుతున్నానా. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? మీకు ప్రతిదీ వెటకరమే. ఏమండి మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో అదే నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే. అమ్మా నాన్నకి నా చదువు పాడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్ తో వస్తున్నాను. ఊరుకోండి. పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. దా. ఆ చేతితోటే నాకు కాస్త పాయిజన్ పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? ఆ కార్ కింద వెతకండ్రా. లేదురా. ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీకు టామీ కనిపించిందా? లేదురా. మీకు కనిపించిందా? కనపడలేదురా. ఎక్కడ పోయిందో? రే అటు చూడండి. మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్ లా నిలబడ్డారు? పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్గా ఉంది. ఒకసారి నీ బ్యాగ్ ఇలా. ఎందుకు? ఆ బ్యాగ్ లో మా కుక్క పిల్ల ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నారా మీకు? అదంతా నాకు తెలీదు. మేము బ్యాగ్ చెక్ చేయాలి. ఏంట్రా మీరు? బ్యాగ్ వదలండి. వదలమంటుంటే ఒక నిమిషం ఆగండి. ఆగండ్రా. మీరేంట్రా సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాడు? కొంప తీసి కొడతాడా? వీడేంట్రా చెత్తేడుతున్నాడు? ఏమోరా. మన టామీరా. అవునరా మన టామీరా. అవునరా. కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో ఎతుకుతానన్నారు. వినబడట్లా. ఓకే జాగ్రత్త. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్.